మాతృత్వ భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మద్యం సొమ్ముతో జల్సాలు, జనం రక్తమాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం, ప్రత్యేక విమానాలు, ఖరీదైన కారులో షికార్లు, విలాసాలు, వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి. వార్షిక ఆదాయం 4.59 లక్షలేనని అఫిడవిట్. మరి ఈ భోగాలకు డబ్బులు ఎక్కడదో ఇక దూసుకుపోతున్నారంట. ఉపాధిలో రాష్ట్ర మహిళల రికార్డు, పని దినాల్లో వినియోగంలో వారిదే 60%, జాతీయ స్థాయి సగటు కన్నా అధికంగా ఉంది. కుంకీలు మొదలెట్టేశాయి, తమ పనిని ప్రారంభించాయంటండి కుంకీ ఏనుగులు. కర్ణాటక నుంచి తీసుకొచ్చారు వీటిని. ఇక 11 ఏళ్ళు అవుతున్న హైదరాబాద్ దిక్కు, తెలంగాణలోనే జనాభా లెక్కల ఆధార్ కార్యాలయం, అవి అమరావతికి వచ్చేది ఎప్పుడో అని రాశారు. ఇక క్వారీలో ఘోరం, గ్రనైట్ పలకరాయి పడి 6 దుర్మరణం చెందారు, 8 మందికి తీవ్ర గాయాలు, మృతులంతా ఒడిశా వాసులే. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో ఘటన. ఇక విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని మంత్రి కొలుసు పాదసారి గారు ధ్వజమెత్తారు. సౌర ప్రాజెక్టుల ప్రక్రియ వేగవంతం, మొదటి దశలో 3 లక్షల కనెక్షన్ల ఏర్పాటు, 5,943 ఎకరాల మేర భూములు గుర్తింపు. రాయలసీమకు భారీ వర్ష సూచన అంటండి. త్వరలోనే జగన్ అరెస్ట్ ఉంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. ఇక వైకాపా నేతలకు నిద్రలేని రాత్రి అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారు. 10 లక్షల కోట్ల చేనేత ఎగుమతుల లక్ష్యం అంట. ఇక మార్కెట్లో మెప్మా టెక్నీషియన్లు, స్వయం సంఘాల కుటుంబ సభ్యులను నిపుణులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ, అన్ని రకాల సేవలు అందిస్తున్న సభ్యులు. మరట్వాడ తెలియక తికమక, నాటి రెవెన్యూ పరిభాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు. పోలవరం భూసేకరణలో ఇదే కీలకం. ఇక పట్టణ మౌలిక సదుపాయాల్లో ముందడుగు, 5,286 కోట్లతో పెండింగ్ పనుల పూర్తి కార్యాచరణ. ఆర్టీసీలో ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారండి. ఇక దెబ్బతిన్న మార్చ్ ఖండ్ రిటైనింగ్ వాల్, ముగిసిన డిఎస్సి క్రీడా కోట ధ్రువపత్రాల పరిశీలన. ఇక ఏఐతో వారానికి 10 గంటల ఆదా, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో సృజనాత్మకతకు స్వేచ్ఛ. ఐటీ రంగంలో ఏఐపై నాస్కామ్ అధ్యయనం వెల్లడించింది. సమున్నతంగా తిరుమల నిర్వహణ, అన్న ప్రసాదాల్లో 38% వృద్ధి జరిగింది. లడ్డూలు ఉత్పత్తిలో 19%. ఏఐతో గంటలో శ్రీవారి దర్శనం ఆలోచన విరమించుకోవాలి. టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. అవి అవగాహన లేని వ్యాఖ్యలని టీటీడీ చైర్మన్ కొట్టిపారేశారు. ఇక సైబర్ బాధితుల్లో ప్రైవేట్ ఉద్యోగులే అధికం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారంటండి. అందులో రేపటి నుంచి శ్రీవారి ఆలయాల్లో పవిత్రోత్సవాలు అంటండి. ఇంకా మల్లన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పరీక్షల బుక్లెట్లు వచ్చేసినాయంటండి 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు. ఇక నేడు కూడా పెన్షన్ల పంపిణీ జరగనుంది. నేటి నుంచి మండల వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు. మచ్చలన్నీ నాయకుడు అచ్యుతానందని సంతాప సభలో కమ్యూనిస్ట్ నేతలు నివాళులర్పించారు. అక్రమంగా తవ్విందంతా లెక్క చూపరేం. గత ప్రభుత్వంలో భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు, అఫిడవిట్లో 3.91 కోట్ల టన్నులుగా పేర్కొన్న గనుల శాఖ. పూర్తి స్థాయిలో రీచ్ల పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు. ఇక కుంభమేళాలో ప్రపంచ 3 తెలుగు మహాసభల్లో మొక్కజొన్న వైపు రైతులు మొగ్గంట. సమస్యలు పరిష్కరించుకుంటే 12న చలో డైరెక్టరేట్, యూటీఎఫ్ తెలిపిందండి. ఆమె ధైర్యమే అతడు ఉచ్చు బిగించింది. ప్రజల కేసును దర్యాప్తు చేసిన అధికారి. ఏసీఏ కార్యవర్గ ఎన్నికకు ముగిసిన నామినేషన్ ప్రక్రియ. తల్లి, 2 కుమార్తెలు దారుణ హత్య. కాకినాడ జిల్లా సామర్లకోటలో కలకలం. అండర్ వరల్డ్ నేరస్తుడు కవిరాజ్ అరెస్ట్ అయ్యాడంటండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. చందమాంపపై బతికేయచ్చంట. నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్కు చెందిన అత్యంత కీలకమైన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా ఆదివారం దాడి చేసిందండి. ఇక బేతాళ కుట్రలో మరో అంకం. ఏసీబీ కోర్టులో అడ్డంగా దొరికిపోయిన సెట్, ఎదురు దెబ్బ తగిలేసరికి తెరపైకి ఇంకో కట్టు కదా. ఇందులో భాగంగా ఓ వీడియో లీక్, దానిపై ఎల్లో మీడియా ద్వారా విపరీత ప్రచారం. ఎన్నికల్లో పంచిన నోట్లతో వెంకటేష్ నాయుడు ట్రోలింగ్. 2023 నవంబర్ నాటి ఆ దృశ్యాలంటూ వచ్చేసిన వైనం. ఈ వీడియోలో 2000 నోట్లతో కనిపిస్తున్న వెంకటేష్ నాయుడు. దేశంలో 2000 నోట్లు చలామణి పూర్తిగా ఆగిపోయింది. 2023 మే 19న ప్రకటించిన ఆర్బీఐ. అలాగైతే టీడీపీ నేతలతో ఇదే వెంకటేష్ నాయుడికి సంబంధాలు. రామ్మోహన్, భరత్, పుట్ట, పెమ్మసానిత ఫోటోలు. మరి ఈ డబ్బు వారందరిది అంటే ఇక ఇసుకలో మాస్క. సీఎం చంద్రబాబు నివాసం పక్కనే భారీ కుంభకోణం. రోజుకు సుమారు 4 కోట్లు, నెలకు 100 నుంచి 120 కోట్లు జేబులోకి. 5 నెలల్లో ఏకంగా 580 కోట్లు దోపిడీ. పైకి మాత్రం పూడికి తీత, చేసేదంతా ఇసుక మేత. కృష్ణా నదిలో నావిగేషన్ ఛానల్ ముసుగులో భారీగా అక్రమం. ఇసుక అక్రమ రవాణా కోసమే బల్లకట్టు, దారి పనులు. అర్హత లేకున్న చిన్నబాబు అనునీయులకు కంపెనీ కాంట్రాక్టు. అనుమతి పొందింది కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్లకే. ఇప్పటికే ఆ 7 లక్షలకు అదనంగా 8 లక్షల క్యూబిక్ మీటర్ల తోడివేత. హైదరాబాద్, ఇతర నగరాలకు అక్రమ రవాణా. కాంట్రాక్టుకు టన్నుకు 215 ఖర్చు అయ్యేది 65 మాత్రమే.
టన్నుకు 150 చొప్పున కాంట్రాక్ట్ సంస్థ జోబుల్లోకి. ఓవైపు అక్రమ రవాణా, మరోవైపు టన్నుకు అప్పనంగా అదనపు సొమ్ము. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ, డ్రెడ్జింగ్ పనులు చంద్రబాబు అనుయాయులకే. ఇక నిరుడు వద్దని ఇప్పుడు తామే సాధించామని. హజ్ యాత్ర అబ్కరిషన్ పాయింట్పై కూటమి సర్కార్ డబుల్ గేమ్. విజయవాడలో ఈ పాయింట్ను సాధించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ నుంచి వెళ్లే హజ్లపై అదనపు భారాన్ని కూడా చెల్లించిన వైఎస్ జగన్. అబ్కరిషన్ పాయింట్ రద్దుకు లేఖ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ నిరుడు పాయింట్ రద్దుతో హజ్లు ఇస్తానని లక్ష ఎగవేత. ఇప్పుడు హజ్ దరఖాస్తుల ప్రక్రియ చివరిలో అబ్కరిషన్ సాధించినట్టు సంబరాలు. విజయవాడలో అవకాశం లేక హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లేందుకు ఇప్పటికే 1700 మందికి పైగా దరఖాస్తులు. చివరి రోజున అనుమతి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటని పదవి విరుస్తున్న హజీలు. చివరి దశలో అబ్కరిషన్ వచ్చిన హజీలకు డబ్బులు ఎగ్గొట్టేలాగా కూటమి ప్రభుత్వం పథకం. వాస్తవాలు మరుగునపరిచి ఎవరిని మభ్య పెడతారంటూ బాబు సర్కారుపై ముస్లిం సమాజం మండిపాటు. ఉన్నోళ్లకు ఉపాధి తీవ్రంగా అభ్యంతరం తెలిపిన కేంద్రం. కూటమి పార్టీల నేతకు 3000 కోట్ల పందరం. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీవ్ర అక్రమాలు. క్షేత్రస్థాయిలో కేంద్ర బృందాల పరిశీలన. నిగ్గుతేలని నిజం. అంశాల వారీగా వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక. కాంట్రాక్టర్లకు తావులేని పథకాల్లో వారి ద్వారానే పనులు. 2-3 అంతస్తుల భవనాలు ఉన్న చోట రోడ్లు వేసిన వైనం. రోడ్డు వసతులు లేని ప్రాంతాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం. 2-3 ముక్కలుగా 100 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం. పంచాయతీల ప్రమేయం, ఎవరి పర్యవేక్షణ లేకుండా పనులు. అడుగడుగున ఉల్లంఘనలే అంటూ టాలెంట్ని కేంద్రం. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. మగ్గాలపై మ్యాజిక్. చేనేత పూరి ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ. ఆకట్టుకునే డిజైన్లో బర్డ్ ఐతో వాళ్ళు. జిందగీ దుప్పట్లు. ఆకర్షించేలాగా చేతి రుమాళ్ళు, లుంగీలు, దోతీలు, చీరలు. మరమగ్గాల పోటీని తట్టుకుంటూ సహజ రంగుల్లో వస్త్రాలు. ఎమ్మిగ్నూరు నేతనల నైపుణ్యానికి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చే దిశగా చకచక అడుగులు. జిఐ ట్యాగింగ్ వస్తే అంతర్జాతీయంగా మరింత పెరుగు. ఇక వ్యర్థాల సేకరణకు వినూత్న విధానం. ప్లాస్టిక్ వస్తువులు, అట్టపేటలు వంటివి తీసుకుని నిత్యావసర సరుకుల పంపిణీ. గుంటూరు లాలుపురంలో పైలట్ ప్రాజెక్ట్. అంచెలంచెలుగా అన్ని గ్రామాలకు విస్తరణ. ప్రాజెక్టుకు MDU వాహనాల వినియోగం. ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యంగా అడుగులు. ఇక తాగుడు కోతలు, లిక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వత్తాస్తూ వాస్తవాలు దాచి వక్రీకరణ. సిట్ పైన బురద జల్లే యత్నం. వెంకటేష్ నాయుడు రియల్టర్ అంట. ఆ డబ్బు వ్యాపార లావాదేవీలను అడ్డగోలుగా సమర్థన. 5 కోట్లు 35 కోట్లుగా సొంత లెక్క. ఒంగోలు ఎంపీ స్థానానికి వెంకటేష్ వేసిన నామినేషన్లో ఏడాది సంపాదన 4.95 లక్షలే. మరి కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇంకా ఖరీదైన కార్లు, చార్టర్ ఫ్లైట్లు, షికార్లు. 2000 నోట్ల చలామణిపై అబద్ధాలు. సిట్ దర్యాప్తుకు వక్రభాష్యం. ఇక బోర్డర్ ముందు బంద్. ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలుతో తెలంగాణ, కర్ణాటక ఆదాయం డమాల్. కర్ణాటకలో ఏటా 10% ఉన్న వృద్ధి రేటు 0.47% పడిపోయిందని అధికారులు. తెలంగాణలో దాదాపు ఇదే పరిస్థితి. ఇంకా లాటరీతోనే బార్లకు లైసెన్స్. మద్యం దుకాణాల తరహాలోనే ఫీజుల వసూళ్లకు 2 ప్రతిపాదనలపై కసరత్తు. మొదటి దీనివల్ల రాబడి తగ్గించాలి. దాని భర్తీకి బార్ల సంఖ్య 1000కి పైగా పెంపు. ఫీజులు భారీగా పెంచాలని 2వ ప్రతిపాదన. నగర పంచాయతీల్లో బార్లకు 55 లక్షలు, మున్సిపాలిటీలో 65 లక్షలు, కార్పొరేషన్లో బార్లకు 75 లక్షలు. 1-2 రోజుల్లో తుది నిర్ణయం. 15లోగా కొత్త విధానంపై నోటిఫికేషన్. ఇక చేజారిన ఎంటెక్ ఛాన్స్. అడ్మిషన్లో ముగిసిన ప్రక్రియ. బీటెక్ సర్టిఫికేట్లు ఇవ్వని యూనివర్సిటీలు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది విద్యార్థులకు నష్టం. ప్రైవేట్ కాలేజీల్లోనూ సర్టిఫికేట్ల నిలిపివేత. మొత్తంగా అడ్మిషన్లు కోల్పోయిన వేలాది విద్యార్థులు. ఫీజుల విషయంలో అమలు కానీ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకొని అధికారులు. ఇక అసహజ మరణాల రికార్డుల ధ్వంసం. ధర్మస్థల కేసులో పోస్టుమార్టం నివేదికలు, ఫోటోల మాయం. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి. గుర్తు తెలియని బాలిక మృతదేహం ఖననంపై సిట్కు ఫిర్యాదు చేసిన కార్యకర్త. నిబంధనల్ని తొంగలో తొక్కారని ఆరోపణ. ఇక సీఎంపై అసభ్య వ్యాఖ్యల కేసులో కొడాలానికి నోటీసులు జారీ చేశారండి. ఇక వన్ సైడ్ చేసేద్దాం. ఆరోగ్య శాఖ శానిటేషన్ టెండర్లు ఇష్టరాజ్యం. డాక్యుమెంట్ నిబంధనలకు పాత్ర. సొంత రూల్స్ అమలు చేస్తున్న ఏపీఎంఎస్ఐడిసి అధికారులు. అర్హత లేని కంపెనీలకు అందరం. వాటిపై ఫిర్యాదులున్న లెక్క చేయరు. 50 కోట్ల టర్నోవర్ కూడా చేయని కంపెనీలపై అవాగ్య ప్రేమ. 3 ఏళ్ల జీఎస్టీ చూపించుకున్నా ఓకే. 2 సార్లు బ్లాక్ లిస్ట్ అయిన సంస్థకు అండ. ఏఏతో దర్శనంపై మాటల తోటాలు. దీంతోనే 3 గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం. ఆ ప్రయత్నం కూడా ఏమాత్రం క్షేమకరం కాదని టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు. ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడడమా. ఉచితంగా చేస్తున్న పనికి కూడా వృధా అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చైర్మన్ గారు తెలిపారండి. ఇక స్విచ్ ఆఫ్, నెట్వర్క్ బిజీ. హలో హలో అంటుండగానే కట్ అవుతున్న కాల్స్. సెల్ సిగ్నల్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు. మాట్లాడుతుండగానే కాల్ డ్రాప్. జంప్. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టని కంపెనీలు. సెల్ ఆపరేటర్లకు జరిమానా విధించే అవకాశం. ఆయన పట్టించుకొని టెలికాం నియంత్రణ సంస్థ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. సిటీస్ ఆన్ ది రైజ్. విశాఖ టాప్. శీర్ఘ అభివృద్ధిలో శిఖరాన మన నగరాలు. ఇక ఓబీసీ క్రెడిట్కు మోడీ ప్లాన్. రాజకీయ రిజర్వేషన్లపై ముందడుగు. ఓబీసీలకు రిజర్వేషన్ ఎత్తుకడ. మహిళలకు 30% రిజర్వేషన్. డీలిమిటేషన్ పైన తనదైన ముద్ర. ఇప్పటికే కొలగనకు నిర్ణయం.
త్వరలో ఓబీసీ మంత్రిత్వ శాఖ, హిందుత్వంకు తోడుగా ఓబీసీ నినాదం, ఓటు బ్యాంక్ సుస్థిరపరిచే వ్యూహం, 75 నిబంధనలకు మోడీ చెక్, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు మెత్తబడుతున్న ఆర్ఎస్ఎస్, ఓబీసీల కోసం మొదట గళమెత్తిన కాంగ్రెస్, కానీ క్రెడిట్ తమకు దక్కేలాగా బీజేపీ వ్యూహాలు ఎత్తుతుందండి. ఇంకా స్మార్ట్గా మీటర్లు, పాత మీటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, రాష్ట్రంలో ఊపందుకున్న ప్రక్రియ, ప్రభుత్వ కార్యాలయాల పనులు పూర్తి, వాణిజ్య సంస్థలు అపార్ట్మెంట్లపై ఫోకస్, రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల స్మార్ట్ మీటర్లు, కేటగిరీ 1 పరిధిలో ఏసీడీ ఛార్జీలు రద్దు, ఇక దారి తప్పితే దండనే మూలపడేసిన ఫైళ్లు దుమ్ము దులుపుతున్న అధికారులు, తప్పుడు హాజరు, అక్రమ వైకల్య ధృవపత్రాల జారీ, అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడ్డే వారిపై చర్యలు, వైద్య ఆరోగ్య శాఖపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్, మార్పు కోసం సంస్కరణలకు శ్రీకారం, ఇక అమోనియా భయం లేనట్లే పరిశ్రమలో భద్రతకు పెద్దపేట, కోల్డ్ స్టోరేజ్పై మొదటి ఫోకస్, మిషనరీ మధ్య నుంచి అమోనియా ట్యాంకులు తరలింపు, రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్లు మొదలు, కోకోకోలా, పెప్సీ, సంగం డైరీలో మార్పులు, గుంటూరు జిల్లాలో 40 చోట్ల మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతకు ఊతం, నూతన మార్గదర్శకాలు సిద్ధం చేశారు. ఇక తల్లి కులాస, బిడ్డకు భరోసా, నవచేతన ఆధారశిల పుస్తకాలతో మార్గదర్శకం, మరింత అవగాహనకు వీడియోలు, అండగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణీలు, బాలింతలకు కొత్త పాఠాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రయత్నం, ఇక సుంకాల వ్యూహం, ప్రతికూలం, ట్రంప్ బూమరాంగ్, ప్రతీకార సుంకం కాదు పతన శాసనం, ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం ఎత్తులు, లెక్క చేయని దేశాలు, పైగా రివర్స్ సుంకాలు, 60 దేశాల వైఖరిపై సుస్పష్టం, అదే బాటలో భారత్, ఇప్పటికీ అమెరికాలో దుష్ఫలితాలు, ఉద్యోగాల కల్పనలో విఫలం, ఉద్యోగాలు ఊస్టింగ్లో రికార్డులు, స్టాక్ మార్కెట్లు డీలోమాయనం, ఉత్పాదక సంస్థలపై 7 లక్షల కోట్ల భారం, బ్యూటిఫుల్ బిల్తో వైద్యం భారం, డొనాల్డ్ నిర్ణయంపై స్వదేశంలోనూ వ్యతిరేకత, ఇక సర్పై సమరం, 7న రాహుల్ నివాసంలో ఇండియా కూటమి భేటీ, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 2వ సమావేశం, జూలై 19 తొలి భేటీ, హాజరైన 24 భాగస్వామి పక్షాలు. ఇంకా ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి. సహ్యాద్రి హాస్పిటల్స్ కొనుగోలుకు సీసీఐ అనుమతి కోరిన మణిపాల్, ఇక పిఎల్ఐ తరహా పథకం రావాలి, ఆర్థికంగా సహాయం చేయండి ట్రంప్ సుంకాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతున్న ఎగుమతిదారులు, భారత్పై 96,000 కోట్ల భారం, రష్యా చమురు దిగుమతులపై అమెరికా జరిమానాలతో, ఇక గత 6-7 త్రైమాసికాలు ఐటీ నియామకాలు 0, ప్రస్తుత త్రైమాసికంలో అంతంతే, క్వాస్ కార్ప్ సీఈఓ గురుప్రసాద్ గారు తెలిపారండి. కెనరా బ్యాంక్ నేషనల్ హ్యాక్థాన్ ఫినాలే, ఇక 30 లక్షల కోట్లకు పిఎన్బి వ్యాపారం, బ్యాంక్ ఎండి సీఈఓ అశోక్ చంద్ర గారు తెలిపారు. ఓబర్, ఓలా పోటీగా భారత్ ట్యాక్సీ సేవలు, ఇక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత పరిష్కారానికి ఇంజనీరింగ్ ప్రయత్నాలు, ఎంఎండ్ఎం తెలిపిందండి. ఈసారి కీలక రేట్లు యథాతథమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ నిర్ణయాలు, టారిఫ్ పరిణామాలు ఇవే ఈ వారం మార్కెట్కు కీలకం. మొత్తం మీద బలహీనతలే కల్పిస్తున్నాయి. బ్యాంక్, ఫార్మా, లోహా షేర్లకు ఒత్తిళ్లు, విశ్లేషకుల అంచనా. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వరి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలు 8 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 11 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో. టాటా మెమోరియల్ సెంటర్ అడ్వాన్స్డ్ ఫర్ ట్రీట్మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆన్ క్యాన్సర్ 14 నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఎంపిక రాతి పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 28 ఆగస్టు. అర్హత పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సీ చేసి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా కావాలండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒప్పంద ప్రతిపాదన 8 టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. పోస్టును అనుసరించి ఎంటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. వేతనం నెలకు 40,000 వరకు ఉండొచ్చు. ఇక హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్ 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి ఎంఎస్సీ, బీఎస్సీ చేసి ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీ 11, 12, 13, 14 ఆగస్టు 2020 అండి. ఇక నావీ ముంబైలో ఏసీటీఆర్ఈసీ కింద మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 22 ఆగస్టు. ఎంపిక ఇంటర్వ్యూతో. అర్హత పోస్టును అనుసరించి ఎండి లేదా తత్సమానం మెడికల్ పీజీతో పాటు ఉద్యోగ అనుభవం కావాలి. ఇక వెస్ట్రన్ రైల్వే ముంబై స్పోర్ట్స్ కోటాలో వివిధ విభాగాల్లో 64 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ చేసి ఉండాలి. ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడా ప్రదర్శనతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 29 ఆగస్టు. ఇక చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ 25 పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులు కోరుతుంది. వయసు 35 ఏళ్ళు ఉండాలండి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 11 సెప్టెంబర్. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. ఎడ్యుకేషన్ సేల్స్ అసోసియేట్, బ్యాక్ అండ్ ఏఐ ఏజెంట్, హిందీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గేమ్ టెస్టర్, ఇంకా ఇంటీరియర్ డిజైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిని విశేషాలు, ఇంకా కంటెంట్ చివరికి చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో అంటే మాత్రం కామెంట్ చేయకుండా జై హింద్.